ఉగాది రోజు గుడికి వెళ్ళి ఇలా చెయ్యండి. ఉగాది రోజున తొలి పూజ గణపతికే. మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ చిన్న పని మొదలుపెట్టినా ఆదౌ పూజో వినాయకః అని ముందుగా ఆ గజాననుడినే పూజిస్తాం. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే మనం చేసే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని మన నమ్మకం. అలాంటిది తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పండుగ రోజున మన ప్రయాణం శుభప్రదంగా సాగాలని కోరుకోవడం ఎంతో ముఖ్యం. ఉగాది నాడు మనం కొత్త ఏడాది కోసం ఎన్నో ఆశయాలు, నిర్ణయాలు తీసుకుంటాం. ఆ సంకల్పాలు నెరవేరాలంటే బుద్ధిప్రదాత అయిన వినాయకుడి ఆశీసులు ఉండాలి. విఘ్న నివారణ. ఏడాది పొడవునా మనకు ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయాలను అందించే శక్తి ఆ గణనాథుడికి మాత్రమే ఉంది. గ్రహదోష నివారణ. కొత్త ఏడాది పంచాంగం ప్రకారం మన గ్రహగతులు ఎలా ఉన్నా విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల జాతకదోషాలు తొలగి సంవత్సరం మొత్తం అనుకూలంగా మారుతుంది. ఉగాది రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత మీ చేత్తో గరిక పోచలు, ఎర్రటి పుష్పాలు ఇచ్చి అర్చన చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గణపతి మీ వెన్నంటే ఉంటాడు. ఈ సంవత్సరం 12 రాసులవారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న గణపతి టెంపులకి వెళ్లి ఉగాది రోజు అర్చన చేయించుకోండి. అందరికీ ఈ విషయాన్ని షేర్ చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.